సత్యజిత్ రే రాసిన గోల్పో బోలియే తరిణి ఖురో కథ ఆధారంగా ది స్టోరీ టెల్లర్ అనే సినిమా తీశారు. 2022లో 27వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇది ప్రీమియర్ చేయబడింది. ఈ సినిమాకు అనంత్ మహదేవన్ దర్శకత్వం వహించగా చిత్ర నిర్మాత కిరీత్ ఖురానా రచన చేశారు. 2022లో విడుదలైన ఈ భారతీయ హిందీ భాషా డ్రామా చిత్రం చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి సినిమాగా నేను భావిస్తున్నాను. రెండే రెండు ప్రధాన పాత్రలు, వీటితోనే సినిమా అంతా నడిచిపోతుంది. ఎక్కడ కూడా విసుగు అనిపించదు. ఆ పాత్రల్లో ఒకటి గొప్ప నటుడైన పరేష్ రావెల్, రెండోది ఆదిల్ హుస్సేన్ అయినప్పుడు విసుగనే భావనే ఎలా వస్తుంది? పరేష్ రావెల్ కలకత్తాలో ఉండే ఒక సాహితీవేత్త. భార్య చనిపోయింది, కొడుకు అమెరికాలో ఉన్నాడు. దాంతో తాను ఒంటరి. అతని ఒంటరితనం పోగొట్టాలని మిత్రులు అతన్ని ఒక పత్రికా ప్రకటన చూపి అహ్మదాబాద్ పంపిస్తారు. ఆ ప్రకటన ఏంటంటే, కథలు చెప్పేవారు కావలెను, తిండి బస ఉచితం, జీతం కూడా ఉంటుంది. ఇదేదో స్కూల్లో పిల్లలకు కథలు చెప్పే ఉద్యోగం అనుకొని పరేష్ రావల్ అహ్మదాబాద్కు ప్రయాణం కడతాడు. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏమంటే, ఒక నడి వయసు దాటిన మనిషి ఆదిల్ హుస్సేన్కి కథలు చెప్పాలి. అతను కూడా ఒంటరివాడే, కానీ పెద్ద పారిశ్రామికవేత్త. అతనికి రాత్రిపూట నిద్ర పట్టదట. అందుకని కథలు చెప్పి నిద్రపుచ్చాలట. పాతకాలం బంగ్లా. పరేష్ కొత్త జీవితం అక్కడ ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఆ పారిశ్రామికవేత్తకి కథలు చెబుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. చిట్ట చివరికి అతని కథ ఏ మలుపు తిరిగింది అన్నది ఈ సినిమా. సత్యజిత్ రే కుమారుడి ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ సినిమా నాకు చాలా నచ్చింది. దీన్ని చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో హిందీ, ఇంగ్లీష్ భాషలలో హాయిగా చూడవచ్చు. సమీక్షకులు చంద్రప్రతాప్ కంతేటి. ఫోటో గూగుల్ సౌజన్యం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.